జపాన్ను భూకంపం కుదిపేస్తోంది. ఇప్పటికే అక్కడ సునామీకి సంబంధించినటువంటి హెచ్చరికలను కూడా అక్కడ ప్రభుత్వం కూడా జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే 2 రోజుల వ్యవధిలోనే దాదాపు భూమి 155 సార్లకు పైగా కూడా కంపించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రాణ నష్టం సంభవించింది, ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్లో ప్రతిసారి కూడా ఇలాంటి భూకంపాలు రావడానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు సెస్మాలజిస్ట్గా పనిచేసినటువంటి రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ శ్రీ నగేష్ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మీరు జపాన్ భూకంపానికి సంబంధించినటువంటి వార్తలను చూసే ఉంటారు. సో ఏంటి సార్, అంటే దాదాపు రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైంది. ఇంత భారీ భూకంపం రావడానికి గల కారణాలు ఏంటి, అక్కడి భౌగోళిక పరిస్థితులు ఏంటి? మీరు అక్కడ భౌగోళిక పరిస్థితులు ఏదైతే అడిగారో, జపాన్ ఐలాండ్స్ అనేది రింగ్ ఆఫ్ ఫైర్, పెసిఫిక్ ఓషన్లో రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే అక్కడ అనేక పలకలు ఇంటరాక్షన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ జపనీస్ ఐలాండ్స్లో ఎక్కడైతే మనకి భూకంపం సంభవించిందో అక్కడ 4 పలకల ఇంటరాక్షన్ ఉంది. ఫిలిప్పైన్స్, పెసిఫిక్ ప్లేటు, ఆమోరియన్ ప్లేటు, ఓకోస్క్ ప్లేట్, ఈ 4 పలకలు అంటారు వీటిని. ఇది ఏదైతే నిన్న జనవరి 1, 2024లో ఈ భూకంపం సంభవించిందో దాని డెప్త్ 10 కిలోమీటర్లు. ఇది జపాన్ సీలో సంభవించింది. గతంలో కూడా 6 భూకంపాలు 1741 నుంచి మనం చూస్తే 6 భూకంపాలు అక్కడ సంభవించాయి 1993 వరకు. ఈ భూకంపం సంభవించే ముందర ఒక 4 షాక్ 5.3 తీవ్రతతో సంభవించి తర్వాత మనకి ఈ పెద్ద భూకంపం సంభవించింది. మీరు అన్నారు కొన్ని వందల సంఖ్యలో భూమి కంపించింది అంటే వాటిని ఆఫ్టర్ షాక్స్ అంటారు. ఈ భూకంపం ఏదైతే ఉందో సంభవించిన తర్వాత 7.6 మెయిన్ షాక్ అంటాం మనం. దాన్ని అయిపోయిన తర్వాత మనకి కొద్ది నిమిషాల తర్వాత వ్యవధిలో మనకి ఒక 6 మ్యాగ్నిట్యూడ్ 6 తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది. సో ఇవన్నీ ఆఫ్టర్ షాక్స్ కొన్ని నెలల పర్యంతరం జరుగుతాయి, అంటే అది ఫీల్ అవుతుంటారు. ఈ భూకంపం సముద్ర గర్భంలో జరిగింది కనుక ఆ మెకానిజం ప్రకారంగా ఇది లోతుగా కూడా లేదు కనుక సునామీ హెచ్చరిక ఇచ్చిన తర్వాత సునామీ 1 మీటర్ హైట్ రికార్డ్ చేశారు కొన్ని చోట్ల వాళ్ళు. సో జపాన్కి ఇదేదో కొత్తగా కాదు. ఈ భూకంపాలు అనేక సార్లు అనేక తీవ్రతతో వచ్చాయి. మనం గతంలో కూడా 2011లో చూసాం. ఏదైతే తోహుకు అర్త్క్వేక్ అంటారో అది 9.9 మ్యాగ్నిట్యూడ్ భూకంపం. అండ్ అది సునామీ బీభత్సం వల్ల చాలామంది ప్రాణాలు అండ్ ఆస్తి నష్టం కోల్పోయారు. భూకంపం వల్ల కాదు కానీ అక్కడ సునామీ వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది అప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు అక్కడ 4 పలకలు ఉన్నాయని. సో యాక్చువల్గా ఏం జరుగుతుంది సార్, ఆ 4 పలకలు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు భూకంపం సంభవించింది? ఈ 4 పలకలు ఏవైతే ఉన్నాయో వివిధ డైరెక్షన్స్ నుంచి ట్రావెల్ అవుతాయి. ట్రావెల్ అయినప్పుడు ఎప్పుడైతే ఇవి ఢీకొంటాయో అక్కడ ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఎప్పుడు పెరుగుతుందో ఆ పొరలల్లో, ఆ రాళ్ళ పొరలల్లో ఎప్పుడైతే అధిగమిస్తుందో రాయి స్ట్రెంత్ కన్నా, అప్పుడు ఆ పొరలు ఎప్పుడైతే కదులుతాయో ఫాల్ట్స్ అంటాం మనం, అక్కడ కదిలినప్పుడు మనకి ఈ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. నిన్న సంభవించిన భూకంపం కూడా అలాంటిదే. ఓకే, అంటే ఇప్పుడు మీరు సముద్ర గర్భంలో భూమి కంపించిందని చెప్తున్నారు. సో అంటే బయట ల్యాండ్ లోపల కూడా జరుగుతూ ఉంటుందా, అప్పుడు బీభత్సం ఎక్కువ ఉంటుందా, ఈ సముద్రంలో జరిగినప్పుడు ఎక్కువ ఉంటుంది? జపాన్ ఐలాండ్స్కి ఏదైతే పలకలు ఇంటరాక్షన్ అన్నామో అవి సముద్ర గర్భంలోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఏదైతే జపాన్ అది మనం కాంటినెంటల్ పార్ట్ అంటాం, ల్యాండ్ పార్ట్ మీరు ఏదైతే అన్నారో అక్కడ అధికంగా మనకి వాల్కనిజం అవుతూ ఉంటాయి. వాల్కనిజం వల్ల కూడా చిన్న చిన్న భూకంపాలు సృష్టిస్తుంది. కానీ వాళ్ళకి అక్కడ ఏంటంటే అధికంగా సముద్ర గర్భంలోనే భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు దాదాపు 2 రోజులు కాబోస్తుంది. ఇంకా ఎన్ని రోజుల పాటు వీళ్ళు ఇలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది? ఈ ఆఫ్టర్ షాక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. వాటి ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, వాటి తీవ్రత తగ్గుతుంది. సో హెచ్చరికలు ఏదైతే ఉంటాయో అవి కొన్ని రోజులు జారీ చేస్తారు. ఎందుకంటే ప్రైమరీ థింగ్ ఏంటంటే జపాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రాణ నష్టం ఎంత తక్కువ అయితే అంత మంచిది అని వాళ్ళు చూస్తారు. అందుకే ఇప్పుడు ఈ తీవ్రతకి, ఈ భూకంపం తీవ్రతకి మనం వేరే చోట చూస్తుంటే కొన్ని వేల ప్రాణ నష్టాలు, ఇక్కడ 30 జరిగాయి. అంటే వాళ్ళు ఏదైతే కట్టడాలు ఉన్నాయో, నిర్మాణాలు ఉన్నాయో, భూమి కంపించినప్పుడు అవి తట్టుకుని అవి కూలకుండా అలా నిర్మాణం చేస్తారు. సో వాటిని ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ అంటాం. అందుకే మీరు చూసుంటారు కొన్ని ఇల్లు కూలలేదని, ఎందుకంటే 7.6
ఇంటి కింద అంత పెద్ద భూకంపం జరిగితే కూలుతుంది, కానీ అధికంగా మనకి ఆస్తి నష్టం జరగలేదు. అంటే ఇప్పుడు 7.6 వచ్చింది రిక్టర్ స్కేల్పై. గతంలో 7.6 వచ్చినటువంటి దాఖలాలు అక్కడ ఉన్నాయా? సో ఎంత మొత్తంలో అప్పుడు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగింది? ప్రాణ నష్టం ఆస్తి నష్టం నేను చెప్పలేను, కానీ నేను ఏదైతే 1741 నుంచి 1993 లోపల 6 భూకంపాలు సంభవించాయి. 6 తీవ్రతతో నుంచి 7 వరకు దగ్గర దగ్గర ఆ మోతాదులో జరిగాయని మనకి గణాంకాలు చెప్తూ ఉంటాయి. సో అదేదో కొత్తగా అక్కడ భూకంపం వచ్చిందనేది కాదు, వాళ్ళకి గతంలో కూడా భూకంపాలు సంభవించాయి, గతంలో కూడా వాళ్ళు ఇలాంటి సునామీ హెచ్చరికలు చూశారు. సో అందుకే అక్కడ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది చాలా స్ట్రాంగ్. రైట్ ఫ్రమ్ లోవర్ స్కూల్, కిండర్ గార్డెన్ నుంచి స్కూల్ చిల్డ్రన్కి మనకి వయోవృద్ధుల వరకు వాళ్ళకి భూకంపం సంభవించినప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైతే సునామీ హెచ్చరిక ఇస్తే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత హైట్లో వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళకి డ్రిల్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి. అందుకే మీరు అక్కడ కేయాస్ అనేది ఉండదు. ఎప్పుడైతే చెప్తారో ఆ డెసిగ్నేటెడ్ స్పాట్లో జనాలు వెళ్తారు, దాని నుంచి వాళ్ళు ఏ పై ప్రదేశాలకు వెళ్ళమంటారో వెళ్తారు. సో అది ఒక ఆర్డర్లీగా ఆ డ్రిల్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మెకానికల్ అయిపోతుంది అనమాట. హెచ్చరిక రాగానే భూకంపం వచ్చింది, కదులుతున్నాయి, ఇలాంటి టేబుల్ కిందో మంచం కిందో వెళ్తారు, లేదు బయటికి వెళ్ళగలిగితే బయటికి వెళ్తారు. ఎక్కడైతే వాళ్ళందరూ వచ్చి అక్కడే గుమ్మిగూడాలంటే అక్కడే ఉంటారు. సో ఇవన్నీ పగడ్బందీగా వాళ్ళు గత 100 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు అది ప్రతి నిత్యం అక్కడ భూకంపాలు సంభవిస్తుంది, నిత్యం ఎప్పుడో అయినా సునామీ రావచ్చు. అందుకు వాళ్ళకు దీనిని ఆస్తి నష్టం ప్రాణ నష్టానికి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనుషుల్లో ఒక అవగాహన అనేది పెంపొందించి దాని ద్వారా ఒక సైంటిఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేశారు. సో అదే మనం నిన్న కూడా మనం చూసాం. సో అంటే ఇప్పుడు జపాన్కి సంబంధించినటువంటి నియర్ బై ఉన్నటువంటి సముద్ర గర్భంలో భూకంపం వచ్చింది. సో దాని ప్రభావం వేరే దేశాలకు వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది సార్? అప్పుడు సునామీ హెచ్చరికలు ఎందుకు ఇచ్చారంటే జపాన్ సీకి ఒక పక్కన మనకి సౌత్ కొరియా ఉంది, పైన వెళ్తే కాస్త రష్యా ఈస్టర్న్ సెగ్మెంట్ ఆఫ్ రష్యా కోస్ట్ వస్తుంది, అక్కడ వాళ్ళు ఇచ్చారు హెచ్చరికలు. సో కానీ ఈ భూకంపం ఏదైతే సంభవించిందో నోటో పెనిన్సులా జపాన్ భూగర్భంలోనే ఈ భూకంపం సంభవించింది. అందుకే అధికంగా ఇక్కడ దాని నష్టం మనం చూసాము, దాని తీవ్రత మనం చూడగలిగాం. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ అందరూ భయపడుతున్నారు, మళ్ళీ అది హెవీగా వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా అన్నట్టు? ఒకసారి 7.6 అంటే చాలా మటుకు ఎనర్జీ రిలీజ్ అయిపోయింది. సో వాళ్ళకి తెలుసు, అక్కడ వాళ్ళు భయపడరు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఈ ఆఫ్టర్ షాక్స్ వస్తూ ఉంటాయి, వాటి తీవ్రత తగ్గుతూ ఉంటుంది, కానీ తగు జాగ్రత్తలు ఏం తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. ఇలాంటి డిజాస్టర్ అప్పుడు వాళ్ళలో ఉన్న రెసిలియన్స్ పవరు మనం 2011లో కూడా చూసాము. వాళ్ళు ఆఖరికి వాళ్ళకి తెలుసు మనకి నీరు అందటానికి ఫుడ్ అందటానికి కొన్ని రోజులు పట్టొచ్చని, వాళ్ళందరూ ఎంత కావాలో తగు మోతాదులోనే సూపర్ మార్కెట్లో పోయి తీసుకుని వేరే వాళ్ళకి అందేటట్టు చూశారు. అది జాపనీస్ రెసిలియన్స్, అది మనం అందరం నేర్చుకోవాలి ఆ జపాన్ అనే కంట్రీ నుంచి. అంటే ఇప్పటికే మీరు 1 మీటర్ అలలతో మన ఇది వచ్చిందని చెప్తున్నారు. సో మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా సార్ సునామీ? మళ్ళీ అంటే ఈ తీవ్రతతో భూకంపం వస్తాయి. సో అందుకే ఏమిటంటే 6, 5 అలా తగ్గుముఖం పడుతుంటే సునామీ జనరేషన్ అనేది యాంప్లిట్యూడ్ తగ్గుతూ ఉంటుంది. తీవ్రత తగ్గితే సునామీ జనరేషన్ ఈ యాంప్లిట్యూడ్ అంటే 1 మీటర్ ఏదైతే అన్నా అవి తగ్గుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఏవైతే ఆఫ్టర్ షాక్స్ ఉంటాయో కనుక మనకి తీవ్రత తగ్గుతుంది. సునామీ హెచ్చరికలు ఇప్పుడు అడ్వైజరీ కింద మార్చారు. అప్పుడు హెచ్చరిక వార్నింగ్, ఇప్పుడు అడ్వైజరీ. సో దానికి చాలా వ్యత్యాసం ఉంది. సో వాళ్ళు ఆ టెక్నాలజీలో వాళ్ళు ఆ పదజాలం కూడా వాడేటప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళు డివైస్ చేశారు వాళ్ళ డిజాస్టర్ మేనేజ్మెంట్లో. అది వాళ్ళ గొప్పతనం. సో మీరు ఇంటర్వ్యూ మొదట్లో చెప్పారు పలకలు ట్రావెలింగ్ చేయడం ద్వారా అవి పరస్పరం ఢీకొనడం ద్వారా ఇది జరుగుతుంది. సో జనరల్గా ఎందుకు సార్, అంటే ట్రావెలింగ్ చేయడం ఎందుకు అంటే మనం ఒకటి చూడాలి, అర్త్ ఏదైతే ఉంది ఈ భూమి 4.6 బిలియన్ ఇయర్స్. ఈ మనం మానవులమైనా సరే మనం ఈ చెట్లు పుట్టలు నీరు ఇవన్నీ కారణం ఏంటంటే 2 కారణాలు. అర్త్లో డెన్సిటీ డిఫరెన్సు, ఒకటి ఉష్ణం టెంపరేచర్, దానివల్లే ఇదంతా మనకి ఈ సస్టైన్ అవుతూ ఉంటాయి. ఈ ఉష్ణం పెరుగుతున్నప్పుడల్లా ఏమవుతూ ఉందంటే కొన్ని చోట్ల
మెటీరియల్ కిందకి వెళ్తుంది, చల్లటి మెటీరియల్ కిందకి వెళ్తుంది, వేడి మెటీరియల్ లావా లాంటిది బయటకు వస్తూ ఉంటుంది. దీన్ని కన్వెక్షన్ ప్రాసెస్ అంటారు. ఈ కన్వెక్షన్ ప్రాసెస్ ఏమిటంటే, మనం ఒక బకెట్లో నీళ్ళు తీసుకుని ఒక హీటర్ పెడితే వేడి నీళ్ళు పైకి వస్తే చల్ల నీళ్ళు కిందకి వెళ్తాయి. ఎందుకంటే వాటిలో డెన్సిటీ తక్కువ కనుక వేడి నీళ్ళు పై, అలాగే ఈ లావా పైకి వచ్చి ఈ ప్లేట్లు ఈ ఎప్పుడైతే పైకి వస్తాయో ఈ గట్టిగా ఉన్న మెటీరియల్ ఏదైతే మన కాంటినెంట్స్ అయినా సరే, ప్లేట్స్ అయినా, కాంటినెంట్ అండ్ ఓషనిక్ ప్లేట్స్ ఏవైతే అంటాం, అవి వాటిని మెల్ట్ చేయడానికి ఎక్కువ టెంపరేచర్స్ కావాలి. ఈ పైకి వచ్చే మెటీరియల్కి అంత టెంపరేచర్ ఉండదు కనుక దాన్ని డ్రైవ్ చేస్తుంది, అంటే దాన్ని తోస్తుంది. ఈ తోపిడి వల్ల మనం అది ఎప్పుడైతే పయనం అవుతుందో ఈ మోల్టన్ లావా పైన, అస్తనోస్ఫియర్ పైన కొన్ని వేల కిలోమీటర్లు అధిగమించిన తర్వాత ముందర ఇంకో ప్లేట్ వచ్చినప్పుడు అది ఢీకొని అక్కడి నుంచి ఒత్తిళ్లు డెవలప్ అవుతాయి. సో అందుకే మనకి భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఎక్కడ 2 ప్లేట్లు ఢీకొన్నాయి. హిమాలయాలు ఏమిటి, యురేషియా ఖండం, భారతదేశ ప్లేటు ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే కొలైడ్ అయినాయో అక్కడే హిమాలయ పర్వతాలు. అందుకే అక్కడే అతి ఎక్కువ మ్యాగ్నిట్యూడ్, తీవ్రతతో భూకంపాలు సంభవిస్తుంటాయి మన ఇండియాలో కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే జపాన్ దేశం ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల కారణంగానే అక్కడ ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి సముద్ర గర్భంలో 4 పలకలు ఢీకొనడం కారణంగానే ఏదైతే భూకంపం ఉందో అది సంభవించిందని శ్రీ నగేష్ గారు అయితే చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి భూకంపాలు జపాన్ దేశం ఎన్నో చూసింది, ఇది కూడా వాళ్ళకు సర్వసాధారణమైనటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చెప్తున్నారు. ఇక ఇప్పటికే దాదాపు 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. సో సునామీ కూడా నమోదైనటువంటి నేపథ్యంలో మళ్ళీ అంత తీవ్రతతో భూకంపం కానీ సునామీ కానీ వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నటువంటి విషయాన్ని మాత్రం ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.